భారతీయ గోవులకు మూపురం ఉంటుంది. పాశ్చాత్య గోవులకు మూపురం ఉండదు. మూపురం కింద ఉన్న వెన్నుపూసలో స్వర్ణనాడి ఉంటుంది. ఇది ప్రాణశక్తితో కూడిన సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రం. స్వర్ణనాడికే మరి ఒక పేరు సూర్యకేతు నాడి. సూర్యకిరణములు ఆవు మూపురంపై పడినప్పుడు ఈ స్వర్ణనాడి సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వంతో కూడిన కేసిన్ అనే ఎంజైమ్ను తయారు చేస్తుంది. ఇలా తయారు చేసిన ఎంజైమ్ను ఆవు తన పాలలో పెడుతుంది. అందువలనే ఆవు పాలు, వెన్న, నెయ్యి పసుపు పచ్చని పసిమి రంగులో ఉంటాయి. జెర్సీ, హెచ్ఎఫ్ ఆవులు ఫారిన్ కౌస్. వీటికి మూపురం ఉండదు. సూర్యశక్తిని గ్రహించగల స్వర్ణనాడి ఉండదు. అందువలన వీటి పాలు మంచివి కావు. శీతల ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అధికంగా పాలను ఇస్తాయి, కానీ వీటి పాలు ఆరోగ్యప్రదమైనవి కావు. మన దేశీయ ఆవుల పాలు అనగా మూపురం ఉన్న ఆవు పాలు శ్రేష్టమైనవి. ఈ జెర్సీ ఆవులు మనకు రావడం అనేది రీజన్. ఫస్ట్ పాయింట్, అసలు జెర్సీ ఆవులు ఎందుకు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు, మన ఆవులను ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? దానికి కారణం ఏంటంటే పాల ఉత్పత్తి. ఇప్పుడు మన లోకల్ బ్రీడ్ కౌకి కెపాసిటీ అరౌండ్ 6 to 8 లీటర్స్. కొంచెం మంచి బ్రీడ్ అయితే 12 లీటర్సు. ఎక్సలెంట్ బ్రీడ్ అంటే 15 లీటర్లు. 15 లీటర్లు చాలా రేరిటీ. యావరేజ్ 7-8 లీటర్స్ మనకు పాలు వచ్చాయి. ఇప్పుడు ఈ అవుట్పుట్ని పెంచాలి, ఎందుకంటే పాలకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది కాబట్టి అవుట్పుట్ పెంచాలి. అవుట్పుట్ పెరగట్లేదు. సో దీనికి ఏంటి, సడన్గా మనం జెర్సీ కౌజు, వేరే దేశాల్లో ఉన్న జెర్సీ కౌజు, వాటికి 40 లీటర్లు 50 లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉంది. అంటే వాళ్ళకు ఫీడు అవి ఏంటంటే మిల్కింగ్ మెషిన్ కింద వాటిని కన్వర్ట్ చేశారు. అంటే వాళ్ళని జెనెటిక్గా అలా మాడిఫై చేశారు. మాడిఫై చేయడం వల్ల ఏంటంటే దాని జాబ్, అంటే దాని వర్క్ ఏంటంటే జస్ట్ టు ప్రొడ్యూస్ మిల్క్. సో ఈ మిల్కింగ్ అవుట్పుట్ పెంచుకుంటూ 100 లీటర్ల దాకా కూడా ఎడిపారు. ఇప్పుడు మిల్క్ అవుట్పుట్ బాగా పెంచాలని చెప్పి వాళ్ళు ఇచ్చే ఫీడు వాజ్ ఆల్ స్టాల్ ఫీడింగ్. అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఫీడింగ్ చేసేవాడు. ఆ ఫీడింగ్లో ఏమి ఇచ్చేవాళ్ళు, అపార్ట్ ఫ్రమ్ న్యాచురల్ ఫుడ్స్ అంటే న్యాచురల్ ఫోలియేజ్, దే ఆర్ ఆల్సో గివింగ్ ఇట్ మీట్ సప్లిమెంట్స్. మీట్ సప్లిమెంట్స్ దేనికి, ప్రోటీన్ రావాలని చెప్పి, ఫాస్టర్ గ్రోత్ ఉండాలని చెప్పి, ఫాస్టర్ మిల్కింగ్ స్టేజ్కి రావాలని చెప్పి వాటికి మీట్ సప్లిమెంట్స్ ఇవ్వడం మొదలెట్టారు. సో ఎప్పుడైతే మీట్ సప్లిమెంట్స్ అంటే ఏంటి, ఇట్ బికమ్స్ అ క్యానిబల్. క్యానిబల్ అంటే ఏంటి, సేమ్ జాతిని తినే యానిమల్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ తింటే ఇట్ బికమ్స్ అ క్యానిబల్. అది ఎప్పుడైతే జరిగిందో దేర్ వర్ సమ్ మ్యూటేషన్స్. న్యాచురలీ వెన్ యూ డూ సంథింగ్ అబ్నార్మల్, ద రిజల్ట్స్ ఆల్సో విల్ బి అబ్నార్మల్. అది దానివల్ల మన న్యాచురల్ ఎబిలిటీ, న్యాచురల్ ప్రాపర్టీస్ ఆఫ్ కౌ మిల్క్ ఇన్ ఇండియా, అంటే దేశీ కౌకున్న న్యాచురల్ ఎబిలిటీ ఏమిటి, బీయింగ్ హైలీ న్యూట్రిషియస్ కానీ లేకుంటే దాని థెరపెటిక్ ప్రాపర్టీస్ started getting